జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా కలిసి జరుపుకోవడానికి ఇవాళ సిరిమల నుంచి పోస్టల్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో కలిసి ఎన్నో పోరాటాలు చేశాం. రేపు 14వ తేదీన 12వ ఆవిర్భావ దినోత్సవం అందరం కలిసి ఉత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ పునిదల నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాగబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి పెద్దలకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా చూస్తే ఇటీవల కొద్ది రోజుల క్రితం పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. అయ్యా మీకు మీ నాన్నగారు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన చూసి ఆయన వారసుడిగా మీకు ప్రజలందరూ మంచి అవకాశం ఇచ్చారు. మీరు ఆ అవకాశం నిలబెట్టుకోకపోగా మీరు 151లో ఉన్న మిమ్మల్ని 11కు తీసుకొచ్చి పెట్టిన పవన్ కళ్యాణ్ గారు రేపు మీరు కూడా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ లేకుండా చేసే గట్స్ ఆ రోజులు ఎక్కడో లేవు, తొందరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మామూలు వ్యక్తితో పెట్టుకోలేదు, పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారు. ఆయన నిజంగా రాజకీయాల్లో పారదర్శకంగా ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఆయన యొక్క విధి విధానాలను ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఇస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఒక రాజకీయ పరంగా మాట్లాడినట్టే కానీ అనుచిత వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ గారిని డిసైడ్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. కాబట్టి మీరు మాట్లాడిన వ్యాఖ్యలను మీరు సరిదిద్దుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.